హలో యాస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ నుంచి అయితే మాత్రం బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ద్వారా దాదాపుగా 90,000 పర్సన్స్ అయితే మెయిన్స్కి అయితే రికమెండ్ చేశారు, మెయిన్స్ ఎగ్జామ్కి. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ మనకి జూలై నెల 28వ తారీఖున జరగవలసి ఉంది. ఆల్రెడీ షెడ్యూల్ అయితే ఏపీపీఎస్సీ వారు రిలీజ్ చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి చాలామంది యాస్పిరెంట్స్ కమిషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడము, అదేవిధంగా శాసన మండలి మెంబర్స్ వారు కూడా కమిషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడము, అలాగే అదేవిధంగా గౌరవ రాజకీయ ప్రతినిధులు వాళ్ళు యాస్పిరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేయడము. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కొంతమంది చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, యాస్పిరెంట్స్ అవ్వచ్చు, ఎలక్షన్ డ్యూటీస్ వల్ల వాళ్ళ టైం షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ప్రిపరేషన్ అయితే పెండింగ్ ఉండొచ్చు. అదేవిధంగా యాస్పిరెంట్స్ చాలామంది సిలబస్ కవర్ చేయకపోవడము, సిలబస్ కూడా గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించిన సిలబస్ కూడా కొంచెం హ్యూజ్గా ఉండడము. సో కొత్త సిలబస్ కాబట్టి పాత వాడు ప్రిపేర్ అయిన వాడికి కొంచెం అలవాటు పడడానికి, కొంచెం ప్రిపేర్ అవ్వడానికి, నోట్స్ మేకింగ్లో కొంచెం ఇబ్బందులు, టైం కూడా కుదరకపోవడం వల్ల, సో ఈ టైం కూడా అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల చాలామందికి ప్రిపరేషన్ కూడా తక్కువ ప్రిపేర్ అయ్యే భావన అయితే ఉండొచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలామంది యాస్పిరెంట్స్ అందరూ కూడా కమిషన్ వారు రిక్వెస్ట్ చేశారు. కమిషన్ వారు కూడా మన రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయం బేస్ చేసుకుని అడ్మినిస్ట్రేటివ్ రీజన్ ద్వారా మనకి 28ని జరగవలసిన ఎగ్జామ్ని అయితే పోస్ట్ పోన్ చేస్తున్నామని వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోట్ వల్ల మనకి వెబ్ నోట్ వల్ల ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వకుండా టైం షెడ్యూల్ కుదరక వల్ల డిఫరెంట్ రీజన్స్ వల్ల ప్రిపేర్ అవ్వలేదో, ఇక్కడి నుంచి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా ఖచ్చితంగా నేను అనుకున్న 2 months వరకు టైం అయితే ఉండొచ్చు మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి. సో ఈ టైం మనం యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి మెయిన్స్ ఎగ్జామ్లో బాగా పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే ఏదో ఒక సర్వీస్ అయితే రావడానికి అవకాశం ఉందన్నమాట. ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్న వాళ్ళు రివిజన్ చేయడము, అలాగే టెస్ట్ సిరీస్ రాయడము, మన చెక్ చేసుకోవడం, మన స్టేటస్, మన యొక్క ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ అన్ని టెస్ట్ చేసుకోవడము, దాన్ని ఓవర్కమ్ చేసుకోవడము. సో చేసుకుంటే బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ కూడా తప్పనిసరిగా ప్రిపేర్ అయితే మాత్రం, ఫోకస్డ్గా ప్రిపేర్ అయితే మాత్రం షూర్గా డెఫినెట్గా ఏదో ఒక సర్వీస్ అయితే రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఈ అవకాశం మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ కూడా యాస్పిరెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకుంటే బెటర్. అదేవిధంగా సిలబస్ మీద కూడా నేను ఒక వీడియో చేశాను. ఒక వీడియో కూడా మీరు మన ఛానల్లో ఒకసారి చూస్తే ఆ వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియోని కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. లేదు మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే మనకి సిలబస్ అంతా కూడా ఉంటుంది. ఏ ఎగ్జామ్ అయినా రాయండి, ప్రతి ముందు మనం సిలబస్ చెక్ చేసుకోవాలి. సిలబస్ ప్రకారంగా మనం నోట్స్ మేకింగ్ కానీ బుక్స్ కానీ ప్రిఫర్ చేస్తే మాత్రమే మనం అక్కడ ఆన్సర్ చేయడానికి, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అంతేగాని రెఫరెన్స్ బుక్ను ముందు పెట్టుకుని ప్రిపేర్ అయినంత మాత్రాన మన పిహెచ్డి హోల్డర్స్ కాదు. కాబట్టి ఖచ్చితంగా మన సిలబస్ ప్రకారంగా, కమిషన్ ఇచ్చిన సిలబస్ ప్రకారంగా మనం ప్రిపేర్ అయితే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా నోట్స్ మేకింగ్ అనేది జిస్ట్ రూపంలో ఉండాలి, అంటే షార్ట్ టైప్లో ఉండాలన్నమాట, షార్ట్ కట్స్లో ఉండాలి తప్ప. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్ రెఫరెన్స్ బుక్ని ప్రింట్ చేసేసేలాగా మన నోట్స్ మేకింగ్ ఉండకూడదు. సో ఆ నోట్స్ మేకింగ్ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు వహించి ఒక డయాగ్రమెటిక్ ఫార్మేట్లో, ఒక ఫ్లో చార్ట్ ఫార్మేట్లో మీరు గుర్తుపెట్టుకునేలాగా మీరు నోట్స్ మేకింగ్ చేసుకుంటే బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకొక బెటర్ మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే గ్రూప్ 2 అనేది ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్. అదే గ్రూప్ 1 అనుకోండి డిస్క్రిప్టివ్ రాయాలి. కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ లాంటివి కూడా నోట్స్ మేకింగ్ చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. సో కాబట్టి మనం ఇది ఆబ్జెక్టివ్ టైప్. ఇక్కడ ఇంకోటి ఇంటర్వ్యూ కూడా లేదు, గ్రూప్ 2కి సర్వీస్ సంబంధించి ఇంటర్వ్యూ కూడా లేదు. మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మనకి సర్వీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటే మాత్రం బెటర్ రిజల్ట్ అయితే రావడానికి ఉంది. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు రివిజన్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ రాస్తూ ఉండండి. ఇంకా ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళందరూ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అవకాశం కమిషన్ వారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం యూజ్ చేసుకుంటే మనం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మన కమిషన్ వారికి, అలాగే మన శాసన మండలి మెంబర్స్ వారందరికీ కూడా, మన యాస్పిరెంట్స్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా రిఫరెన్స్ బుక్స్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే, సిలబస్ ప్రకారంగా ఏమైనా డౌట్స్ ఉంటే, బుక్స్ ఏమైనా రిఫర్ సంబంధించిన ఏమైనా ఉంటే మళ్ళీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
దానికి సంబంధించి నాకు తెలిసిన బుక్స్ అన్ని మీకు నేను రిఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్.